అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ప్రాణం పోసే ఒక పవిత్రమైన శక్తి ఉంది. ఆ శక్తే ఒక నది రూపంలో ప్రవహిస్తుంది. కానీ అది కేవలం ఒక నది మాత్రమే కాదు, ఒక తల్లి. ఆమె పేరే గంగమ్మ తల్లి. పాపాలతో నిండిన జీవితాన్ని కూడా ఒకే ఒక్క స్నానంతో శుద్ధి చేసే మహిమగల తల్లి. మరణించిన ఆత్మలకు సైతం మోక్షాన్ని ప్రసాదించే దివ్యశక్తే ఈ గంగమ్మ తల్లి. దేవతలు కూడా వందనం చేసే పవిత్ర ప్రవాహమే ఈ గంగమ్మ. కానీ ఈ గంగమ్మ ఎవరు అసలు? ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు ఆమెను తల్లి అంటున్నాం? ఆమె కోపం వస్తే ఏమవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. వీడియో ప్రారంభించే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ గంగమ్మ తల్లి గురించిన పూర్తి విశేషాలను తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియో ప్రారంభిద్దాం. ఈ విశ్వంలో ప్రతి జీవానికి ప్రాణం పోసే ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరే గంగమ్మ. దేవతలలో దేవతగా, పవిత్రతకు ప్రతీకగా నిలిచిన ఆమె కథ సాధారణ కథ కాదు, అది సృష్టి రహస్యం. ఆ శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో త్రివిక్రమ రూపంలో బ్రహ్మాండాన్ని తాకిన ఆ క్షణంలో ఆయన పాదం నుండి జారిన పవిత్ర జలమే గంగా జలంగా మారింది. ఆ జలాన్ని బ్రహ్మ తన కమండలంలో దాచుకున్నాడు. ఎందుకంటే అది కేవలం నీరు మాత్రమే కాదు, అది ఒక దివ్య శక్తి. ఈ ప్రపంచాన్నే శుద్ధి చేసే ఆది ప్రవాహం. ఇదే గంగమ్మ ఆవిర్భావం. ఒక మనిషి సంకల్పం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపించిన మహాత్ముడే ఆ భగీరథుడు. తన పూర్వీకుల ఆత్మలకు విముక్తి ఇవ్వాలనే తపనతో సాక్షాత్తు ఆ గంగమ్మనే భూమి మీదకు తెప్పించాలని ప్రయత్నించాడు. అందుకోసం సంవత్సరాల తరబడి తపస్సు చేశాడు. వేడి ఎండలు, గాలులు, వర్షాలు ఏదీ అతని సంకల్పాన్ని కదిలించలేకపోయాయి. చివరకు గంగమ్మే స్వయంగా ఆ భగీరథుని ముందుకు వచ్చి, ఓ భగీరథ, నేను నీ తపస్సుకు మెచ్చాను. నేను ఈ భూమి మీదకు వస్తాను. కానీ నా ఉగ్ర ప్రవాహాన్ని ఈ భూమి భరించలేదు అని హెచ్చరించింది. అయినా సరే భగీరథుడు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆ భగీరథునికి దైవం మీద, తన ధర్మం మీద ఎంతో విశ్వాసం ఉంది. ఇక చేసేదేమీ లేక ఆ గంగమ్మ భగీరథుని ప్రార్థన మేరకు భూమిపైకి దిగి వచ్చింది. అది ఒక మహాప్రళయంలా ఉంది. ఆ ఉగ్ర ప్రవాహాన్ని ఆపగలిగేది ఒక్కడే ఒక్కడు, అదే మహాదేవుడు. శివుడు తన జటాజూటాన్ని విప్పి ఆ అల్లకల్లోల గంగా ప్రవాహాన్ని తనలోనే ఆపేశాడు. ఆ క్షణంలో గంగమ్మ కూడా వినయంగా మారిపోయింది. శివుడి జటల నుండి మెల్లగా జారుతూ భూమిని తాకింది. ఆ క్షణం నుంచి ఆమె కేవలం ఒక నది మాత్రమే కాదు, ఆ మహాశివుని అనుగ్రహంతో పవిత్రతకే ప్రతీకగా మారింది. భూమిపై ప్రవహించే ప్రతి జలధారలో ఒక కథ ఉంటుంది. కానీ గంగమ్మ ప్రవాహంలో మోక్షం ఉంటుంది. ఆమె నీటిలో ఒక్క చుక్క తాకినా కూడా మన మనస్సంతా శుద్ధి అవుతుంది. పాపాలతో నిండిన జీవితం కూడా ఆ గంగమ్మను తాకితే పవిత్రమైపోతుంది. భగీరథుని పూర్వీకులు ఆమె ప్రవాహంతో విముక్తి పొందినట్లుగానే లక్షలాది ఆత్మలు గంగలో శాంతిని పొందాయి అని ఎంతోమంది భక్తులు నమ్ముతారు. గంగమ్మ కేవలం కరుణామయే మాత్రమే కాదు, ఆమె ఉగ్రరూపం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. గ్రామదేవతగా పూజించే గంగమ్మ జాతరలలో తన ఉగ్రత్వాన్ని చూపిస్తుంది. భక్తులు వేషాలు వేసుకొని గంగమ్మను శాంతింపజేయడానికి పూజలు చేస్తారు. ఎందుకంటే ఆమె కోపం అంటే ప్రకృతి విపత్తులు, కానీ ఆమె కరుణ అంటే మాత్రం ప్రకృతి ఆశీర్వాదం. ఈ జాతరలు భక్తి, భయం, విశ్వాసం కలిసిన ఒక అద్భుత దృశ్యాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే గంగమ్మ జాతరలు ఆమె యొక్క ఉగ్రశక్తిని, రక్షణ శక్తిని ప్రతిబింబిస్తాయి. ఈ జాతరల్లో భక్తులు విభిన్న వేషధారణలతో ఆ అమ్మవారిని ఆరాధిస్తూ
తమ భయాలను సమస్యలను ఆమెకు అర్పిస్తారు. గంగమ్మ కోపం అంటే ప్రకృతి విపత్తులు, వరదలు, వ్యాధులు, భారీ పంట నష్టాలు అని భావిస్తారు. అదేవిధంగా గంగమ్మ కరుణ అంటే పంటలు పుష్కలంగా పండటం, ఆరోగ్యం, శాంతి, ప్రశాంతమైన వాతావరణం నెలకొనడంగా భావిస్తారు. ఒక్కసారి గంగానదిలో స్నానం చేస్తే జీవితాంతం చేసిన పాపాలు దూరమైపోతాయని అంటారు. ఎందుకంటే ఆ గంగమ్మ కేవలం నీరు మాత్రమే కాదు, అది దైవ కృప. కాశీ, హరిద్వార్, గంగోత్రి ఈ తీరాల్లో 3 మునకలు వేసి స్నానమాచరించిన వెంటనే మన జీవితంలోని పాపాలన్నీ తొలగిపోతాయని ఒక ఆధ్యాత్మిక నమ్మకం. పురాణాల్లో గంగమ్మ అనేక రూపాల్లో కనిపిస్తుంది. శివుని సహచరిగా, దేవతల రక్షకురాలిగా, శాపాలను తీర్చే శక్తిగా. ప్రతి కథలో ఒక సందేశం ఉంది. గంగమ్మ అంటే కేవలం ప్రవాహమే కాదు, దైవ కథల సమాహారం. జీవితం చివరికి మనిషి కోరుకునేది ఒక్కటే ఒకటి, అదే శాంతి, మోక్షం. గంగమ్మ ఆ మోక్షానికి మార్గం చూపిస్తుంది. మరణించిన వారి అస్థికలను గంగలో కలిపితే వారి ఆత్మకు శాశ్వతంగా విముక్తి లభిస్తుంది అని నమ్మకం. ఎందుకంటే గంగమ్మ అనేది ఈ లోకం నుంచి పరలోకానికి తీసుకువెళ్ళే పవిత్రమైన మార్గం. కాలం మారినా గంగమ్మ మహిమ మాత్రం మారలేదు. కోట్లాది మంది ఇప్పటికీ ఆ తల్లిని దర్శించటానికి వెళ్తూనే ఉంటారు. కుంభమేళా వంటి మహోత్సవాల్లో లక్షలాది మంది ఒకే నమ్మకంతో, ఒకే విశ్వాసంతో ఆ గంగా నదిలో స్నానం చేస్తారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం. గంగమ్మ ఒక నది కాదు, ఒక తల్లి, ఒక శక్తి, ఒక విశ్వాసం. మన పాపాలను కడిగే దైవం, కరుణామయి. మన జీవితానికి దారి చూపే పవిత్ర ప్రవాహం. ఆమె కథ ఎప్పటికీ ముగియదు. ఎందుకంటే ప్రతి జలధారలో, ప్రతి భక్తుడి హృదయంలో గంగమ్మ ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ గంగా నది నీటిలోని ప్రతి చుక్కలో వెలకట్టలేని పవిత్రత, ప్రతి అలలో దైవత్వం, ప్రతి ప్రవాహంలో ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని గ్రామదేవతగా నిలిచిన గంగమ్మ గురించి విందాం. ఆ గంగమ్మ తల్లి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆమె ఒక శక్తి స్వరూపిణిగా భావిస్తూ ఆ గ్రామాన్ని చెడు శక్తుల నుండి కాపాడే రక్షక దేవతగా ప్రజలందరూ పూజిస్తారు. ప్రతి సంవత్సరం తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ జాతరలో భక్తులు విభిన్నమైన వేషధారణలు వేసుకుని దేవిని ఆరాధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సాంప్రదాయం వెనుక ఉన్న కథ ప్రకారం గంగమ్మ తల్లి ఒక దుష్ట పాలకుడిని సంహరించడానికి వేషాలు మార్చుకుంటూ చివరికి అతడిని శిక్షించింది. అందుకే జాతరలో వేషాల ప్రాముఖ్యత పెరిగింది. తిరుపతి గంగమ్మ ఆలయం భక్తులందరికీ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ఇక్కడ ప్రజలు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ గంగమ్మ తల్లి కృప ఉంటే చాలు, ఏ కష్టం వచ్చినా సరే దాన్ని సులభంగా దాటేయవచ్చని భక్తుల యొక్క గాఢమైన నమ్మకం. ఆ గంగమ్మ తల్లికి కోపాన్ని తెప్పిస్తే అపశకునాలు జరుగుతాయని ప్రగాఢ విశ్వాసం కూడా ఉంది. మొత్తానికి గంగమ్మ తల్లి తిరుపతి ప్రజల జీవితంలో ఒక ఆధ్యాత్మిక శక్తిగా మరియు భక్తి మరియు సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ గ్రామంలోని గ్రామదేవత పేరు అలాగే మీ ఊర్లో జరిగే జాతరను నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.